ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. గురుగారు, ఈ జూలై 4వ తారీఖు నుంచి ఆగస్టు 1 వరకు శుక్రగ్రహ సంచారం జరగబోతుంది సింహరాశిలో. మరి ద్వాదశ రాశులకి కొన్ని రాశుల గురించి చెప్పారు ఆల్రెడీ. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ శుక్రగ్రహ సంచారం ఎలా ఉండబోతుందంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసం అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటుందంటారు? మా మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపమే శుక్ర భగవానుడని మనం చెప్పుకోవాలి. ఈ కలియుగంలో ఏ యుగంలోనైనా సరే శుక్రుడు ఆనందానికి, అట్లాగే ఆహ్లాదానికి, అనంత కోటి అయినటువంటి ధనాన్ని వర్షరూపకంగా కురిపించేటటువంటి గ్రహం ఏదైనా ఉంటే అది శుక్రగ్రహం. అందుకనే రే నాయన, వీడికి శుక్రమహర్దశ పట్టింది, చాలా విశేషమైనటువంటి జీవితం ప్రారంభమైందిరా, ఇక వీడి జీవితంలో ఏది ముట్టుకున్నా బంగారమే. అంటే మనకి బంగారానికి సంబంధించి గురుడు, బుధుడు, శుక్రుడు ప్లస్ రవి కూడా రాగికి సంబంధించిన, ఈ 3 గ్రహాలలో శుక్రుడు బాగా బంగారానికి సంబంధించిన వాడు. ప్లస్ స్త్రీలు అంటేనే శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు స్త్రీలు, కుజగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు పురుషులు అని చెప్పి శాస్త్రంలో ఉంది. అందుకనే సౌందర్యానికి, అందానికి, తేజస్సుకి, ధనానికి, కీర్తికి, ప్రతిష్టకి ఏ రకంగా చూసినా సుగంధ ద్రవ్యాలను ఉంటాయి కదా, పూలు కావచ్చు, సువాసన కలిగించేటటువంటి పూలు కావచ్చు, పత్రాలు కావచ్చు, ఇంకేదైనా ఆహారపరమైనటువంటి పదార్థాలు కావచ్చు, ఏవైనా అంతే కదా, అవన్నీ కూడా ఏంటి సుగంధ పరిమళ ద్రవ్యాలు అంటారు. అంటే దేవతలకి ఉపయోగపడేవి శుక్రగ్రహానికి సంబంధించిన పుష్పాలే. స్త్రీలు పుష్పాలు ధరిస్తారు. అసలు ఇప్పుడున్న కాలమానంలో స్త్రీలు అసలు పుష్పాలు ధరించట్లేదు, ఏదో ఫంక్షన్స్కి మాత్రమే, పెళ్ళిళ్ళకి చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి కూడా చాలా వరకు ప్లాస్టిక్ పూలే వాడుతున్నారు, అందంగా ఏదో సినిమాల్లో చూపించినట్టుగా. రియల్గా మల్లెపూలు, తెల్లటి పూలన్నిటికీ శుక్రుడు అధిష్టాన దేవతమ్మ. ఎవరైతే తెల్లటి పూలని ధరిస్తారో స్త్రీలు, వారికి అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంటే వివాహం అవుతుంది, వివాహమైన తర్వాత అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. దాని ద్వారా కుటుంబంలో నిత్యము సుఖంగా, సంతోషంగా వీరు వండి పెట్టడము, భర్త భుజించటము, వీరి మధ్య అనురాగము, ఆత్మీయత వృద్ధి చెందుతూ సత్సంతానానికి దారితీస్తుంది. సౌఖ్యం లేదనుకో అమ్మా, భార్యాభర్తల మధ్య అసలు సౌఖ్యము కలగాలన్నా ఆకర్షణ అందముతోనే ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు స్త్రీని ఆకర్షించాలి అంటే ముందు స్త్రీలో కొన్ని లక్షణాలు ఉండాలి. అంటే తేజోమయంగా, అంటే అందంగా, రమణీయంగా తయారయ్యి పుష్పాలు ధరించటము మంగళదాయకం అమ్మ. పుష్పాలు అందంలో ఒక మంగళదాయకము. మన అమ్మవార్లకి పూలు ఎందుకు పెడతారమ్మా? దేవాలయాల్లో కానీ మన ఫోటోలకి పూలు తెచ్చేస్తాం. ఒక్కొక్క పూల మూర దండ 60 రూపాయలు ఉండని, 100 రూపాయలు ఉండని తెచ్చి వేస్తాం. కానీ స్త్రీలు మాత్రము ఇప్పుడున్న కాలమానంలో ధరించట్లా. అందుకనే సంతానోత్పత్తి తగ్గిపోతుంది, సృష్టి ధర్మము నడవట్లేదు, ప్రేమలు ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. ఆలు మగలికి మధ్య, అంటే దంపతులకి ఒకళ్ళ మధ్య ఒకరికి విద్వేషాలు, విపరీతమైనటువంటి కొట్లాటలు, కోర్టు కేసులు, డబ్బంతా కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ వ్యవహారము, స్త్రీకి అందము ఎంత గొప్పదో ఇగో ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. ఎక్కడో 100లో ఒక 4 10 మందో పురుషులు మాత్రమే భేదం కనిపిస్తోంది. మొత్తం స్త్రీలలోనే మానసిక ద్వేషాలు, దోషాలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న కలియుగంలో. సృష్టి కలగాలన్నా, సృష్టి నాశనం అవ్వాలన్నా స్త్రీ లేకుండా సృష్టి డెవలప్ అవుతుందే? శక్తి స్వరూపిణి స్త్రీ. కాబట్టి స్త్రీ ఏమనుకుంటుందంటే అసలు నేను శక్తిని కాదని మర్చిపోయారు వాడు. ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో స్త్రీ నేనే శక్తిని అని మర్చిపోయారు. నేనే ప్రకృతిని, నేనే ఆనందాన్ని, నేనే ఆహ్లాదాన్ని, నేనే కోరికని జయించాలన్నా, కోరికని కలిగించాలన్నా స్త్రీయే ముఖ్య కారణం. మరి అంతటి స్త్రీకి ముఖ్యమైనటువంటి మనకున్న నవగ్రహాలలో శుక్రుడు మాత్రమే అధిష్టాన దేవత. మరి శుక్రుడు జూలై మాసంలో 4వ తేదీ అర్ధరాత్రి నుంచి కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి ప్రయాణం కావిస్తున్నాడు, దాదాపుగా ఆగస్టు 1వ తేదీ వరకు. మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కర్కాటక రాశి వారికి శుక్రుడు మహదానందాన్ని,
కుటుంబ సుఖ సౌఖ్యాదుల్ని, వీరు మాట్లాడే ప్రతి మాట వీరికి ధనాన్ని తెప్పించి రప్పించేటటువంటి మంచి సౌఖ్యాన్ని ఇస్తున్నాడు ఆయన. ఎందుకంటే శుక్రగ్రహము ఈ కర్కాటక రాశి వారికి చతుర్థాధిపతి. అంటే విద్యార్థులకి విద్య యందు ఏదైతే కోరుకున్నారో, అంటే ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం గురించి ఎవరైతే అనుకుంటున్నారో తండ్రి యొక్క సహాయం, ఆర్థిక సహాయం అందటము, లేకపోతే ప్రభుత్వ పరమైనటువంటి సహాయాలు, స్కాలర్షిప్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా సరే వీరి అకౌంట్లో పడటము, దాని ద్వారా వీరికి ఉన్నటువంటి కొన్ని రుణ సంబంధ విషయాలన్నీ కూడా తొలగిపోవటము, అట్లాగే మంచి గృహ యోగ్యత, వాహన యోగ్యత, వీరికి అనుకున్న అభీష్టాలన్నీ ధన విషయంలో లభించడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కుటుంబంలో కూడా వీరికంటూ ఒక సౌఖ్యత కలుగుతుంది. చక్కగా పంచభక్ష పరమాన్నాలు వీళ్ళకి ఈ నెల మాసంలో కూడా ఎక్కువ రోజులు చక్కగా తినగలిగే అవకాశం. అంటే నాకు అరగలేదురా నాయన అన్నా కూడా అది బంధువులు కావచ్చు, లేకపోతే కన్న తల్లి కావచ్చు, భార్య కావచ్చు, కుటుంబంలో సభ్యులు కావచ్చు, లేకపోతే స్నేహితులు ఇంటికి వెళ్తారు ఏదో ఫంక్షన్కి అని, వాళ్ళ వల్ల కాదు, అరగడం కూడా కష్టమే. అంతటి చక్కటి ఫుడ్ ఐటమ్స్ వీళ్ళకి లభిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో. అంటే శుక్రుడు ఎంత అదృష్టంగా ఉన్నాడో చూడండి. ధనస్థానము కుటుంబ స్థానంలో ఉంటే వివాహము, సంతానము, ధనము, ధనప్రాప్తి, అభీష్ట సిద్ధి, గృహప్రాప్తి, విద్యార్థులకి విద్య యందు ఆసక్తి, వీరు మాట్లాడిన ప్రతి మాటకి ఏదో రకమైనటువంటి ధనలాభం కలగటము, ప్రభుత్వ సంబంధ విషయాలకి సంబంధించి ప్రతిదీ వీరికి లాభసాటిగానే ఉంటుందమ్మా. ఇట్లా వీరికి ముఖ్యంగా ఆకస్మికంగా కర్కాటక రాశి వారికి కొంత లాభము, ధనము కలగటానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడంటే అమ్మా వారి జన్మజాతకాలు. జన్మజాతకంలో శుక్రుడు శుభప్రదమైన అయి ఉండాలి. రాహుకేతువులతో కలిసి ఉన్నాడుగా, ఇప్పుడు సంబంధం అంతా రాహుకేతువులతోనే ఉంది. ఒక్కోసారి జన్మజాతకంలో తేడా ఉందనుకోండి, ఉన్నట్టుండి వీరి యొక్క కుటుంబ కలహాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ధనము నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. నమ్మి మోసపోవటం అంటారు చూసారా, నమ్మిన వాడే మోసం చేసేస్తాడు ధన విషయంలో. అది ఏ విషయమైనా కానివ్వండి. అంటే ముఖ్యంగా భూమికి సంబంధించి ఓ రియల్ ఎస్టేట్లో అంతకుముందు ఎప్పుడో పెట్టుబడి పెట్టారు, అది ఇప్పుడు వారికి ఎందుకో నచ్చలేదు. అరే బాబు నా డబ్బులు నాకేమంటే వాడు ఇవ్వడం, నేను ఇవ్వను, పో నీ ఇష్టం, ఏం చేసుకుంటావు చేసుకుంటారు. లేకపోతే ఎవరికైనా సరే స్నేహితులకి డబ్బులు ఇచ్చారనుకోండి, ఏ వివాహం గురించో, ఏ సంతానానికి సంబంధించి విద్య గురించో డబ్బులు ఇచ్చారు, వారిని వీరికి డబ్బులు కుటుంబంలో నాకు ఇంట్లో కార్యక్రమం ఉందిరా బాబు డబ్బులు అని చెప్తే మేము ఇప్పుడు ఇవ్వడం తర్వాతిస్తాం అంటారు. ఇట్లా ఆర్థిక సంక్షోభాలన్నీ కూడా ఉన్నట్టుండి అకస్మాత్తుగా జరిగే అవకాశాలు కూడా కొంతమందికి కర్కాటక రాశి వారికి ఉంటాయి. లెక్క ప్రకారం అయితే పూర్తిగా పాజిటివేనమ్మా. కానీ రాహుకేతువులతో కలిసి ఉండటం ద్వారా మనం ఎలా ఆలోచించాలంటే జన్మజాతకాన్ని కూడా విశ్లేషణగా తీసుకోవాలి. అందుకని జన్మజాతక రీత్యా ఏదైనా ఇబ్బందులుగా ఉంటే మటుకు జ్యోతిష్కుల్ని, మాలాంటి వాళ్ళని, గురువుల్ని చక్కగా కనుక్కొని, అయ్యా మా జాతకంలో అసలు ఎట్లా నడుస్తుంది, లేకపోతే మేము చేసే పని చెయ్యొచ్చా లేదా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే మా ధనం ఎప్పుడు తిరిగి వస్తుంది, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా స్త్రీ సంబంధితమైనటువంటి విషయాలు ఏదైనా ఇబ్బందులు పెడుతున్నా తప్పకుండా ఆ జాతకం ద్వారా తెలుసుకొని, అదిగాక ఈ నెలలో మనకి వారాహి అమ్మవారి ఉత్సవాలు వస్తున్నాయి కాబట్టి వారు కూడా చక్కగా ఇళ్లలో అమ్మవారి ఆరాధన చేసుకుని కర్కాటక రాశి వారు ఎంత చేసుకుంటే అంత లక్ష్మీ కటాక్షం. ఎందుకంటే రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి పూర్తిగా ఆయన నెగిటివ్ని ఇస్తూ ఉంటాడు. ఈ అమ్మవారి ఆరాధన ద్వారా ఏంటంటే ఆయన నెగిటివిటీ తగ్గుతుంది, శుక్రుడి యొక్క పాజిటివిటీ పెరుగుతుంది స్త్రీ దేవతని ఆరాధిస్తే. కాబట్టి వారాహి అమ్మవారిని ఆరాధించండి. ఎవరికైనా కుదరని పక్షంలో నాకు ఫోన్ చేస్తే కనుక నేను హోమం చేస్తాను. 9 రోజులు అర్చన చేసి వారికి శ్రీచక్రానికి సంబంధించిన ఒక తాయెత్తు కూడా, అంటే లాకెట్ కూడా వారికి ఇస్తున్నాను. కాబట్టి ఎవరైనా అవకాశం ఉండి అమ్మవారి ఉత్సవాల్లో చేసుకోలేని వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను చేసి వాళ్ళకి పంపిస్తాను. ఆ యొక్క శక్తి యొక్క అది వారికి ఏ రకంగానైనా సరే శుభం కలగడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద కర్కాటక రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.